తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14వ తేదీన కడపలో నిర్వహిస్తున్న KG2 PG ప్రైవేట్ విద్యా సంస్థల సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ విద్యా సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ జోగిరామి పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ తోడ్పాటు లేకపోతే విద్యా సంస్థల నిర్వహణ ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలలో కొన్నింటి వల్ల తమకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం అందిస్తున్న ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం, పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు, పెండింగ్లో ఉన్న పీజీ విద్యార్థులు యూజీ, పీజీ కాలేజీల అఫిలియేషన్, 5 సంవత్సరాలకు అనుమతి, అమ్మఒడి నిధులు స్కూల్ అకౌంట్కు జమ, ఏపీలోని అన్ని యూనివర్సిటీలకు కామన్ అఫిలియేషన్ ఫీజుల నిర్ణయం, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యుత్ ఛార్జీలు 2 నుంచి 7 కేటగిరీకి మార్పు తదితర అజెండాలపై సమావేశంలో చర్చించి తీర్మానిస్తారన్నారు. ఆదివారం నగరంలోని మద్రాస్ రోడ్డులో గల సుశాంత్ కృష్ణ కళ్యాణ మండపంలో జరిగే సమావేశానికి ఉమ్మడి కడప జిల్లాలోని KG2 PG ప్రైవేట్ విద్యాసంస్థల కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్లు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. ఈ నెల 14వ తారీఖున కృష్ణా కళ్యాణ మండపం మద్రాస్ రోడ్డు టొయోటా షోరూమ్ పక్కన ఆ కళ్యాణ మండపంలో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా KG2 PG ప్రైవేటు విద్యా సంస్థల సదస్సు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో జేఏసీ ఫామ్ చేయడం జరిగింది. ఆ జేఏసీలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పలు సమస్యల మీద ఎదుర్కొంటున్న గతంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్యల మీద, ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో కళాశాలల్లో ఫీజు రియంబర్స్మెంట్ తల్లి అకౌంట్లో వేయడం, అదేవిధంగా అమ్మఒడి కానీ తల్లి అకౌంట్లో వేయడం వల్ల స్కూల్స్లో కానీ పిల్లల తల్లిదండ్రులు సకాలంలో ఫీజులు చెల్లించక విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఎక్కువ పెరిగిపోతున్నారని ప్రస్తుత ప్రభుత్వానికి పదే పదే చెప్పినా నిమ్మకి నీరెత్తినట్టు ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు. అదేవిధంగానే డిఈడి కళాశాలలు ఈ రాష్ట్రంలో దాదాపు 450 కళాశాలలు క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగానే ప్రైవేట్ హై స్కూల్స్లో ముఖ్యంగా 2000 అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రెన్యువల్ చేయడం జరిగింది. దాన్ని కుదించి 3 సంవత్సరాలు తీసుకురావడం, 3 సంవత్సరాలను 8 సంవత్సరాల కాడికి చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ 10 సంవత్సరాలు యథావిధిగా ఉన్న స్కూల్స్ కొనసాగించి మంచి రిజల్ట్స్ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ప్రభుత్వ స్కూల్స్ లాగానే పర్మనెంట్గా వాళ్లకు అప్లికేషన్ ఇవ్వాలని, కళాశాలలకు కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ అదేవిధంగానే వివిధ కోర్సులు కళాశాలకు కానీ ప్రతి ఏడాదికి రెన్యువల్ అనే పరిస్థితి లేకుండా 5 సంవత్సరాల కాలం రెన్యువల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగానే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఓ పక్క వాలంటీర్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి సర్వీస్ మోటోగా ఒక పక్క కరెంటు ఫీజు అంటే కరెంటు కేటగిరీలో కానీ కేటగిరీ 2 నుంచి కేటగిరీ 7గా చేయాలని గతంలో నుంచి పలుసార్లు విన్నవించినా కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. అదేవిధంగానే ఒక పక్క ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ అని పక్క రాష్ట్రాల్లో G+2 వరకు కళాశాలల్లో కానీ విద్యా సంస్థల్లో ఎగ్జంప్షన్ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో G+1 మాత్రమే ఎగ్జంప్షన్ ఇవ్వడం వల్ల ఓ పక్క రెన్యువల్ చేయాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఓ పక్క రెన్యువల్ చేయాలంటే కళాశాలల్లో ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్తో పాటు ఓ పక్క రెన్యువల్ చేయాలంటే స్కూళ్ళు ఓ పక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ లక్షలాది రూపాయలు వెచ్చించే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి సమస్యలతో పాటు వాలంటరీ సర్వీస్ చేస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఓ పక్క ఏంటంటే ఓ పక్క రాయితీలు ఇస్తూ ఓ పక్క ఇండస్ట్రీలకు వేలాది ఎకరాలు దారాదత్తం చేస్తున్నారు. కానీ మేము ప్రైవేట్ విద్యా సంస్థలకు కానీ
2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు మీరు కానీ ల్యాండ్ వాల్యుయేషన్ ప్రకారంగా ప్రభుత్వం ఇవ్వాలని పలు సమస్యల మీద ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే మేమందరం ఏకదాటిగా లక్షలాది మంది మా దగ్గర ఉపాధి పొందుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20,000 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో ఈ జిల్లా నుంచి ఉమ్మడి కడప జిల్లా నుంచినే మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 14వ తారీఖున కడప నడిబొట్టున మద్రాస్ రోడ్లో వెంకటేశ్వర కళ్యాణ మండపంలో 10 గంటలకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు విద్యా KG to PG ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు అక్కడ ప్రిన్సిపాల్స్ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పలు సమస్యల మీద సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఒకసారి తెలియజేస్తున్నాం.